మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఆకేరుపై నిర్మించిన బ్రిడ్జి ఇటీవల కురిసిన భారీ వర్షానికి ధ్వంసమైంది. మండల కేంద్రానికి ప్రధాన రహదారి కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యార్థులు, రైతులు తమ గమ్య స్థానాలకు చేరుకోవాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బ్రిడ్జ్ ధ్వంసమయ్యి వారాలు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి బ్రిడ్జిని పునర్నిర్మించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పేపర్ స్టేట్మెంట్ వచ్చింది కదా మేము గిట్ట అన్నీ వచ్చేటట్టు
మండలం గుండవరాజుపల్లి గ్రామం. మొన్న కురిసిన వర్షాలకు అనేక రహదారులు రోడ్డు మార్గంలన్నీ బ్రిడ్జిలన్నీ కొట్టుకపోవడం జరిగింది. మాకు ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడున్న అటువంటి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కాలినడకగా వెళ్ళాలన్నా కానీ బ్రిడ్జి కూలి అట్లా నిచ్చెన మించి వెళ్ళిపోయి అనేక మంది కింద పడిపోతున్నారు. తాత్కాలికంగా మరమ్మతులు కూడా చేయలేకపోతున్నారు ఈ ప్రభుత్వం. మొన్న వచ్చిన సీఎం పర్యటనలో పురుషోత్తగూడెం బ్రిడ్జి మాత్రం తాత్కాలికంగా మరమ్మతులు చేసిరు, కానీ ఇక ఉగ్గంపల్లి బ్రిడ్జి మాత్రం ఈ తాత్కాలికంగా మరమ్మతులకు కూడా నోచుకొని ఉన్నది. తక్షణమే స్పందించి మాకు పరిష్కారం తొందర ప్రభుత్వం చేయాలని చెప్పి కనీసం కాలినడకగా వెళ్తానికైనా కానీ మాకు ఈ రోడ్డు రిపేర్ చేసి ఈ తాత్కాలికంగా మరమ్మతులు చేసి గవర్నమెంట్ మమ్మల్ని మాకు సామాన్య ప్రజలకు మోక్షం కలిగించాలని కోరుకుంటున్నాం. అలాగనే ఈ చిన్నగూడూరు కస్తూర్బా హాస్టల్కే కానీ హై స్కూల్కి పోవాలన్నా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తండాలు పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్కు పోక ఇప్పుడు వారం 10 రోజుల నుంచి పిల్లలు ఇంటికాడనే ఉండే పరిస్థితి వచ్చింది. అలాగనే ఏరియా హాస్పిటల్ మహబూబాబాద్ జిల్లా పోవాలన్నా కానీ అనేక మంది రోగులు అనేక జ్వరాలతోటి వైరల్ ఫీవర్ తోటి ఇబ్బంది పడుతున్నా చుట్టూ తిరిగి వెళ్ళిపోయే మార్గాలు ఉన్నాయి. చుట్టూ కూడా అనేక రోడ్లు, అనేక బ్రిడ్జిలు, అనేక వాగులు పొంగి అనేక విధంగా రోడ్లు కొట్టుకుపోయినాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఎమ్మటే స్పందించి తాత్కాలికమైన మరమ్మతులైనా చేయాలని ఈ చిన్నగూడూరు మండలం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.